ఈ బగ్స్ తో నేను నథింగ్ ఫోన్ 2 అప్పుడు కూడా ఇదే చెప్పా. ఈ ఫోన్ కొనమంటావు వద్దంటావు అని కూడా అడుగుతారేమో. నేను మొహమ్మద్ చెప్పేస్తా, వీడియో ఎండ్ వరకు వెయిట్ చేయండి. నువ్వు అన్బాక్సింగ్ రివ్యూ పెట్టకుండా ఫస్ట్ కెమెరా రివ్యూ పెట్టేవంటారా బాబు అనుకుంటారు. ముందే నేను రివ్యూ పెట్టేసుకొని మంచి వ్యూస్ నేను గెయిన్ చేసుకోవచ్చు. కాకపోతే అది కాదు ఇక్కడ నా ఇంటెన్షన్. రివ్యూ ఎలాగో మీరు ఖచ్చితంగా చూస్తారు, బట్ కెమెరాస్ గురించి కూడా అంతే ఇంటెన్స్ గా మీరు తెలుసుకోవాలనేది నా ఇంటెన్షన్. వన్ వర్డ్ వర్డిక్ లో ఈ ఫోన్ కెమెరాస్ గురించి చెప్తున్నాను. ట్రెమెండస్ కెమెరాస్. ఇన్ఫాక్ట్ ఇంకా చెప్పాలనుకుంటే దీంట్లో ప్రాసెసింగ్ అన్బిలీవబుల్ అని చెప్పాలి. 23,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో నాకు తెలిసి దీన్ని కొట్టే కెమెరాస్ ఇప్పుడు లేవు. ఇన్ఫాక్ట్ OnePlus Nord CE ఫోన్ కూడా సమ్ సిచువేషన్స్ లో డైరెక్ట్ గా బీట్ చేసేస్తుంది. ఈ ఫోన్ లో డైరెక్ట్ గా ఫోన్ తీసుకొని పోయి ఇలా నెత్తిన పెట్టుకోవచ్చు అని చెప్పుకోవడానికి ఒక పాయింట్ ఉంది. ఇదే ఫోన్ ని తీసుకుని వెళ్ళి ఏం ఫోన్ రా బాబు అని చెప్పి పక్కకు పడేటకు కూడా కెమెరాస్ లో ఒక బగ్ ఉంది. వాటి గురించి నేను మాట్లాడతా. అట్ ద సేమ్ టైం దీంట్లో బగ్స్ కూడా చాలానే ఉన్నాయి. క్లియర్ గా ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. నాకు నచ్చిన కొన్ని మెయిన్ విషయాలు ఏంటంటే ఇందులో 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ తీసుకొచ్చారు. ఫ్రంట్ బ్యాక్ 4K 30 FPS అవుతున్నాయి. కాకపోతే స్ట్రక్ అవుతుంది వీడియోస్ లో. అండ్ కెమెరా యాప్ అయితే చాలా లాగ్స్ ఉన్నాయి. వీళ్ళు ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ మెయిన్ రోల్ అవుట్ చేసేయాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ లేకుండా కొంచెం కెమెరాస్ యూస్ చేస్తే మాత్రం ఫ్రీజీగా ఉన్నాయి. మీకు మోడ్ స్విచ్ అవుతున్నప్పుడు కానివ్వండి, ఫోటో తీసిన తర్వాత కానివ్వండి, వీడియో రికార్డ్ చేసిన తర్వాత చూసుకునేటప్పుడు కానివ్వండి, స్ట్రక్ అయి ప్లే అవుతుంది. దాన్ని మళ్ళీ కాపీ చేసి నేను మ్యాక్బుక్ లోకి వేసి ఎడిటింగ్ కూడా చేస్తున్నాను. అందులో కూడా అలానే స్ట్రక్ అయి ప్లే అవుతుంది. సో ఇలా అయితే కొంచెం కష్టం. ఈ ఫోన్ కొనమంటావు వద్దంటావు అని కూడా అడుగుతారేమో. నేను మొహమ్మద్ చెప్పేస్తా, వీడియో ఎండ్ వరకు వెయిట్ చేయండి. వీడియో రికార్డింగ్ మాత్రం క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. అది నైట్ టైం అయినా డే లైట్ అయినా క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. కానీ సాచురేషన్ లెవెల్స్ టూ సాచురేటెడ్ అవుతున్నాయి ఒక్కొక్కసారి. వైడ్ యాంగిల్ కెమెరా అయితే డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ చేస్తుంది, కానీ టింట్ వస్తుంది. గ్రీన్ కలర్ టింట్, ఎల్లో కలర్ టింట్ అయితే చూపిస్తుంది. పర్ఫార్మెన్స్ గురించి, అదర్ ఆస్పెక్ట్స్ అన్ని గురించి రివ్యూ వీడియోలో ఇంకా డీటెయిల్ గా మాట్లాడదా. బట్ దీంట్లో ఓన్లీ కెమెరాస్ మాత్రమే. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. ఇంకా కెమెరాస్ కి సంబంధించి మీరు యూట్యూబ్ మొత్తంలో ఇంకే వీడియో చూడాల్సిన అవసరం లేదు. వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వర్డిక్ట్ మాట్లాడతా. బట్ రైట్ నౌ చిన్న గ్లిమ్స్ ఏంటంటే ఇది ఫోటోస్ కి వీడియోస్ కి 23,000 లో మాత్రం ది బెస్ట్. కాకపోతే ఒక అప్డేట్ అయితే నీడ్ ఉంది. మీరు ఫోటోస్ వీడియో శాంపిల్స్ చూస్తే అర్థమైపోయింది. ఫస్ట్ వీడియో శాంపిల్స్ చెక్ చేయండి. వీడియో రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్న Moto H50 ఫ్యూషన్. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా సన్లైట్ నా ఎదురుగా ఉంది. మధ్యాహ్నం 4-5 ఈ ప్రాంతంలో వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్స్ మీకు వీడియో అనేది రికార్డ్ అవుతుంది. ఒకసారి ఫేస్ చూడండి ఎంత సాచురేటెడ్ గా కనబడుతుందో. అండ్ పైన ఒకసారి డైనమిక్ రేంజ్ కూడా చెక్ చేయండి. టెక్స్చర్ ఏమన్నా కనబడుతుందా స్కై ఇది అంతా. వీడియో Moto H50 ఫ్యూషన్ రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 1080p 60 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తుందని ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయండి. అండ్ డైనమిక్ రేంజ్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. పైన క్లౌడ్ స్ట్రక్చర్ ఏ రకంగా కనబడుతుంది ఏంటనేది. వీడియో Moto H50 ఫ్యూషన్ రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి డే లైట్ కండిషన్ లో 1080p 30 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేసుకోండి. స్కిన్ టోన్స్ ఏ రకంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ పైన డైనమిక్ రేంజ్ అండ్ స్కై టెక్స్చర్ ఏ రకంగా ఉందని ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీడియో Moto H50 ఫ్యూషన్ రేర్ సైడ్ కెమెరా 4K FPS లో రికార్డ్ చేస్తాను. డే లైట్ కండిషన్ లో మాల్ లో ఉండి వీడియో రికార్డ్ చేస్తున్నాను. రైట్ సైడ్ నుండి డైరెక్ట్ సన్ లైట్ వస్తుంది గ్లాసెస్ నుంచి. లెఫ్ట్ సైడ్ మొత్తం మాల్ లైట్ కండిషన్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో Moto H50 ఫ్యూషన్ నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి వైడ్ యాంగిల్ లో రికార్డ్ అవుతుంది. వైడ్ యాంగిల్ మీరు 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి 1080p 30 FPS లో కూడా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. Moto H50 ఫ్యూషన్ రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 1080p లో వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇందాక 4K వైడ్ యాంగిల్ కెమెరా రికార్డ్ చేశారు కదా, ఇది 1080p వైడ్ యాంగిల్ కెమెరా. వీడియో Moto H50 ఫ్యూషన్ నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి 4K 30 FPS వీడియో రికార్డ్ అవుతుంది. మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్స్ మీకు ఆన్ రికార్డ్ అవుతుంది. అండ్ నెట్ మధ్యాహ్నం వీడియో రికార్డ్ చేస్తున్నా. ఒకసారి స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయండి. 1080p 30 FPS లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ అవుతుంది. ఒకసారి స్కిన్ టోన్స్ ఒకసారి చెక్ చేయండి. పైన ఒకసారి డైనమిక్ రేంజ్ కూడా చెక్ చేయండి. స్కై కలర్స్ ఏ రకంగా కనబడుతుంది, టెక్స్చర్ ఏ రకంగా ఉందనేది. Moto H50 ఫ్యూషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. డైలైట్ కండిషన్ లో 4K 30 FPS లో మాల్లో ఉన్నాను ఇప్పుడు నేను. ఇటువైపు నుంచి డైరెక్ట్ సన్లైట్ అయితే నా మీద ఉంది గ్లాసెస్ నుంచి. అండ్ ఇటువైపు మొత్తం మాల్ కండిషన్. H50 ఫ్యూషన్ నుంచి రికార్డ్ చేస్తున్నా. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS వీడియో రికార్డ్ చేస్తున్నారు. నైట్ టైమ్ 2 గంటలకి ప్రకాశం బ్యారేజ్ నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నా. మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది 4K 30 FPS లో. Moto H50 ఫ్యూషన్ రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 1080p 60 FPS లో రికార్డ్ చేస్తున్నాను. మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. Moto H50 ఫ్యూషన్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. అర్ధరాత్రి 2 గంటలకి ఈ వీడియో రికార్డ్ అవుతుంది. మీకు ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఫ్రంట్ 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నా. 1080p 30 FPS లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేసుకోండి. లైట్ ఇంటేక్ ఏ రకంగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ మెయిన్ ఇంటర్ మైక్రోఫోన్స్ మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో కొన్ని ప్రాసెసింగ్ అయ్యే వీడియోస్ చూపిస్తానని చెప్పాను కదా, ఒకసారి చెక్ చేయండి. ప్రాసెసింగ్ కి ముందు ఏదైతే ఎక్స్పోజర్ ఉంటుందో అది అసలు మన కంట్రోల్లో అయితే ఉండట్లేదు. ఏఐని యూస్ చేసుకుని వీళ్ళు అల్గోరిథంతో
ఆ ఎక్స్పోజర్ అయితే బ్యాలెన్స్ చేస్తున్నారు, అది మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్యురేట్ కలర్స్ చూపిస్తుంది. రియల్ లైఫ్లో మనం నేకడైతే ఏ కలర్స్ అయితే చూస్తామో అండ్ హోర్డింగ్స్ ఉన్నప్పుడు లైట్స్ మన కళ్ళతో మాత్రం చూడగలుగుతాం. మోస్ట్ ఆఫ్ ద కెమెరాస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా ఇది ప్రాపర్గా చూపించగలుగుతుంది. ఏంటి చూస్తున్నారు, వీడియో మధ్యలో సారీ, వీడియో అలాగే చూస్తున్నారు. సబ్స్క్రైబర్ పర్సన్స్ ఓకే, చాలా కష్టపడి ఎన్నో ఎఫర్ట్స్ పెట్టి వీడియో రికార్డ్ చేశాను, ఎడిట్ చేశాను అర్థమవుతుంది. కొంచెం కంటెంట్ వర్త్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వ్యూస్ చూస్తే వేలల్లో వెళ్తున్నాయి, సబ్స్క్రైబర్స్ చూస్తే ఇంకా 50,000 మంది ఉన్నారు. ఒకవేళ కంటెంట్ నచ్చి సపోర్ట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు కొన్ని రేర్ కెమెరా శాంపిల్స్ చూపిస్తా. డేలైట్ కండిషన్లో మీరు రేర్ కెమెరాస్ యూస్ చేసినప్పుడు LYT 700C సెన్సర్ అనేది డేలైట్లోనే చాలా బ్యాలెన్స్డ్గా పనిచేస్తుంది అనుకుంటే నైట్ టైంలో ఇన్ఫ్యాక్ట్ ఇంకా బాగా పనిచేస్తుంది. జూమ్ చేసినప్పుడు కూడా డీటెయిల్స్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బట్ సమ్ సిచ్యువేషన్స్లో మాత్రం సాచురేటెడ్ కలర్స్ వస్తున్నాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు డైరెక్ట్ సన్లైట్కి కనుక ఎక్స్పోజ్ అయితే మాత్రం ఖచ్చితంగా సాచురేట్ అయి కనబడుతున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్, బ్యాక్గ్రౌండ్ డెప్త్ అండ్ సబ్జెక్ట్కి ఫోర్గ్రౌండ్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మెజర్ చేసుకోవడం కానివ్వండి, చాలా బాగుంది. అండ్ పిక్సెల్ సైజ్, పిక్సెల్ రెజల్యూషన్స్, ఓవరాల్గా ఇమేజ్ చూడడానికి మాత్రం చాలా అందంగా కనబడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎక్కడా కూడా మనకి బొకే యాడ్ చేయట్లేదు. నార్మల్ కలర్స్ ఏవైతే కనబడుతాయో న్యాచురల్ కలర్స్లోనే కనబడుతున్నాయి, బట్ వైబ్రెంట్ కలర్స్ చూపిస్తుంది. కానీ బొకే యాడ్ చేసి కొంచెం స్మూత్ చేసినట్లు కానివ్వండి, డీటెయిల్స్ మిస్ చేయడం కానివ్వండి, అలా ఏం లేదు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న షార్ట్స్ అన్నీ కూడా HDR ఆటోలో పెట్టి డైనమిక్ రేంజ్ మాత్రం చాలా మంచిగా చూపిస్తుంది. జూమ్ రేంజ్ చెక్ చేయడానికి ఈ షార్ట్స్ క్యాప్చర్ చేసా 1x, 5x అండ్ 10xలో. మనకి డీటెయిల్స్ అయితే 10xలో పెట్టుకున్నప్పుడు కూడా సబ్జెక్ట్ దూరంగా ఉన్నప్పుడు మాత్రం డీటెయిల్స్ అయితే బెటర్గానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ మాల్ కండిషన్స్లో కూడా ఫోటోస్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు కొన్ని పోర్ట్రేట్ షార్ట్స్ ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఈ ఫోటో శాంపుల్ చెక్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో డెప్త్ మెజర్ చేసుకొని ఇది బొకే అనేది యాడ్ చేస్తుంది. నా లెఫ్ట్ హ్యాండ్ పక్కన బ్లర్ చేయలేదు, ఓన్లీ వెనక మాత్రమే బ్లర్ చేసింది. సో అల్గారిథం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాసెసర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్లు అనిపించింది. అండ్ ఎక్కడ కూడా ఎడ్జ్ డిటెక్షన్ ఫెయిల్ అవ్వలేదు. 10 షాట్స్ ఇస్తే 10 షాట్స్ కూడా ఆన్ పాయింట్ ఉన్నాయి ఎడ్జ్ డిటెక్షన్ విషయంలో. అండ్ పోర్ట్రేట్స్ కూడా మనం డిఫరెంట్ ఫోకల్ లెన్స్లో క్యాప్చర్ చేసుకోవచ్చు. 24mm, 35mm అండ్ 50mmలో ఒక్కొక్కటి చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. నేను ప్రిఫర్ చేసేది అయితే 35mm పెట్టుకొని క్యాప్చర్ చేసుకోండి. మనం 2x పోర్ట్రేట్ షాట్స్ అంటాం కదా, ఆ కైండ్ ఆఫ్ ఫోటోస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 23,000 రూపీస్ ప్రైస్ పాయింట్లో అయితే మాత్రం ది బెస్ట్ పోర్ట్రేట్ షాట్స్ ఇదే క్యాప్చర్ చేస్తుందని చెప్పాలి. నాట్ CE4తో కంపేర్ చేస్తూ కూడా నేను ఇంకా ఇంప్రెస్ అయ్యాను. అండ్ సమ్ టైమ్స్ Moto Edge 50 Proతో కంపేర్ చేస్తూ కూడా ఇంకా బెటర్ షాట్స్ క్యాప్చర్ చేసిన అన్నట్లు అనిపించింది. బట్ సమ్ టైమ్స్ ఆ సాచురేషన్ లెవెల్స్ అయితే మిస్ అవుతున్నాయి. వైడ్ యాంగిల్ కెమెరాలో మాత్రం ఆ టింట్ ఇష్యూ ఒకటి కొంచెం ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంది. డీటెయిల్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ టింట్ ఇష్యూ ఎక్కువ కనబడుతుంది. మొహమ్మద్ చూడండి గ్రీన్ కలర్ లాగా సమ్ సార్ట్ ఆఫ్ ఎల్లో టింట్ మనకు కనబడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనిషిని కొంచెం బాగా సన్నగా చూపించడానికి ట్రై చేస్తుంది అనిపించింది వైడ్ యాంగిల్ కెమెరా. ఆ వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం డీటెయిల్స్ ఓకే కానీ దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమైనా చదువుకోవాలనుకుంటే హోర్డింగ్స్ వీటి వరకు ఓకే కానీ హ్యూమన్స్ని మీరు ఫోటో తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది. మీరు ఆ టింట్ ఇష్యూస్ పోయేంత వరకు కూడా వైడ్ యాంగిల్ కెమెరా యూటిలైజ్ చేసుకోవడం కొంచెం కష్టం. బట్ ఏదైనా సీనరీస్ రికార్డ్ చేసుకోవాలనుకున్నా, సీనరీస్ని ఫోటో తీసుకోవాలనుకున్నా ఇబ్బంది ఏం లేదు. అండ్ ఇంకా సెల్ఫీ కెమెరా షాట్స్ ఒకసారి చెక్ చేద్దాం. డైలైట్ కండిషన్లో అవి ఫ్రంట్ వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు. బట్ రేర్ సైడ్ కెమెరాతో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం తక్కువగానే పర్ఫామ్ చేస్తుంది. అంటే డీటెయిల్స్ వాటిలో బాగానే ఉన్నాయి, బట్ న్యాచురల్ కలర్స్ చూపిస్తుంది. కాకపోతే అక్కడక్కడ బ్యూటీ యాడ్ చేసినట్లు అనిపిస్తుంది. అంతకు మించి ఇంకా కంప్లైంట్ ఏమీ లేదు. కలర్స్ విషయంలో కానివ్వండి, డైనమిక్ రేంజ్ విషయంలో కానివ్వండి, లో లైట్లో కానివ్వండి, ఎవ్రీథింగ్ మంచిగా లైట్ ఇంటేక్ అంతా బాగానే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం డీటెయిల్స్ కూడా బాగున్నాయి. అండ్ సెల్ఫీ కెమెరాస్ పోర్ట్రేట్స్ చూసుకున్నప్పుడు మాత్రం ఎక్స్పోజర్ ఒక్కొక్కసారి మీరు సన్లైట్ సేమ్ డైరెక్షన్లో ఉన్నా కానీ లేదా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నా అప్పుడప్పుడు ఎక్స్పోజర్ అనేది మిస్ అవుతుంది. బట్ ఎడ్జ్ డిటెక్షన్స్ విషయంలో మాత్రం ఎక్కడా ప్రాబ్లం లేదు. రేర్ సైడ్ కెమెరా ఎలా అయితే పర్ఫామ్ చేస్తుందో సేమ్ సార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి కూడా చూడొచ్చు. డైనమిక్ రేంజ్ అంతా బాగుంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాది కూడా, ఎక్కడ వంక పెట్టలేదు. బట్ ఎడ్జ్ డిటెక్షన్స్ అవి కూడా కొంచెం హ్యాలో ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాయి, అది చూడడానికి కూడా బాగానే ఉంది. అండ్ రేర్ సైడ్ కెమెరా నైట్ శాంపిల్స్ ఇక్కడ ట్రెమెండస్ జాబ్ అని చెప్పాలి. నన్ను అడిగితే ఈ ప్రైస్లో మాత్రం నైట్ టైమ్ గేమ్ చేంజింగ్ కెమెరాస్ అనే చెప్తా. డీటెయిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, కలర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కడా కూడా ఓవర్ సాచురేట్ కానీ ఓవర్ ఎక్స్పోజర్ కానీ ఎక్కడ బ్లర్ అయినట్లు కానీ ఎక్కడ చూపించట్లేదు. లైట్ ఉన్న దగ్గర లైట్, కలర్స్ ఉన్న దగ్గర న్యాచురల్ కలర్స్ చూపించడంలో అండ్ ఎక్స్పోజర్ బ్యాలెన్స్ చేయడంలో, వైట్ బ్యాలెన్స్ విషయంలో, సాచురేషన్స్లో నైట్ టైం మాత్రం సాచురేషన్ కంట్రోల్ కూడా చాలా బాగుంది. డే లైట్లో సాచురేషన్ కంట్రోల్స్ మిస్ అవుతున్నాయి, బట్ నైట్ టైం మాత్రం చాలా బాగున్నాయి. అక్కడ లెటర్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ప్రాసెసింగ్కి ముందు ప్రాసెసింగ్ తర్వాత ఎలా ఉన్నాయి అనేది. అండ్ ఈ కుండీలు కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. యాక్యురేట్ కలర్స్ మనకు కనబడుతున్నాయి, బట్ ప్రివ్యూ మాత్రం బాగోదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రాసెసింగ్ మొత్తం అయిన తర్వాత అవుట్పుట్ని చూడండి. ప్రివ్యూ చూసుకుంటే మాత్రం మనకు ఫోటో నచ్చదు. అవుట్పుట్ ప్రాసెసింగ్ అయిన తర్వాత మాత్రం ట్రెమెండస్ జాబ్ చేస్తుంది. అండ్ వైడ్ యాంగిల్ కెమెరాస్ లో లైట్లో డీటెయిల్స్ పరంగా బాగానే ఉన్నాయి కానీ కొంచెం లైట్ ఎక్కువ పడ్డప్పుడు మాత్రం కొంచెం డిస్టార్ట్ అవుతుంది. ఆ రే అనేది కొంచెం రేస్ కనబడుతున్నాయి లైట్ సోర్స్ దగ్గర నుంచి, అదొకటి నేను అబ్జర్వ్ చేశాను. అండ్ లో లైట్లో కెమెరాస్ నాయిస్ ఎక్కువ ఉంది వైడ్ యాంగిల్ కెమెరాలో,
నాయిస్ మీరు జూమ్ చేస్తే మీకు ఇక్కడ అర్థమైపోయింది. కొన్ని షార్ట్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను. జూమ్ చేసి చూసుకుంటాక మాత్రం వైడ్ యాంగిల్ కెమెరాస్ నైట్ టైం అటర్ ఫ్లాప్ అనే చెప్పాలి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. అండ్ ఇప్పుడు పోర్ట్రేట్ షాట్స్ చూడండి. రేర్ సైడ్ కెమెరాతో కంపేర్ చేస్తే నాకు పోర్ట్రేట్ షాట్సే బాగా నచ్చినాయి. ఇన్ఫాక్ట్ అది డే లైట్లో కానివ్వండి, లో లైట్లో కానివ్వండి, నాకు పోర్ట్రేట్ షాట్సే చాలా బాగా నచ్చినాయి. నైట్ టైం కూడా మనకి బాగున్నాయి. కాకపోతే కొంచెం నాయిస్ అబ్జర్వ్ చేస్తున్నాం. డే లైట్లో మనకి క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి. లో లైట్లో మాత్రం అప్పుడప్పుడు కొంచెం నాయిస్ అబ్జర్వ్ చేస్తాం. కానీ ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్పగలను, ఈ బడ్జెట్లో ఈ లైట్ కండిషన్స్లో ఇంతకంటే బెటర్ కెమెరా అయితే లేదు. ఇన్ఫాక్ట్ నాట్ CE4 కంటే కూడా బెటర్ షాట్స్ ఇది క్యాప్చర్ చేస్తుంది. అది మాత్రం క్లియర్. అండ్ ఇప్పుడు కొన్ని లో లైట్ శాంపిల్స్ చెక్ చేయండి. మీ కలర్స్ అయితే బాగానే ఉన్నాయి అండ్ బ్యూటీ కూడా కంట్రోల్లోనే ఉంది. మరి చూడడానికి ఓవర్ బ్యూటీ యాడ్ చేసినట్టు ఏమనిపించట్లేదు, బట్ కొంచెం బ్యూటీ అయితే యాడ్ చేస్తుంది. బట్ కాకపోతే చూడడానికి బాగుంది. అండ్ డీటెయిల్స్ కూడా జూమ్ చేసి చూసుకున్నప్పుడు కొంచెం నాయిస్ పిక్ చేస్తుంది, కానీ రిమైనింగ్ అంతా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్లో ఒకవేళ లైట్ పెద్దగా ఏమైనా ఉన్నా కానీ వాటిని చూపించడం కూడా సక్సెస్ అయిందని చెప్పాలి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ ఎడిట్ డిటెక్షన్ అంతా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ నుంచి లైట్ వచ్చినప్పుడు మాత్రం మనల్ని డార్క్ చేసేస్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి సెల్ఫీ కెమెరా తీసుకోవాలనుకుంటే. అది కాకుండా ఇంకా మిగతాది ఏమీ లేదు. షాడోస్ కొంచెం కంట్రోల్ అయితే బాగుండదు అనిపించింది. అది మేబీ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్లో ఫిక్స్ చేయొచ్చేమో మోస్ట్లీ. బట్ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఖచ్చితంగా పడాలి. అండ్ ఇంక ఇవన్నీ ఫెయిల్డ్ లైన్ షాట్స్. మీరు ఒకవేళ బండి మీద వెళ్తూ 20 స్పీడ్లో ఉన్నా కానీ ఒక్క కెమెరా షాట్ కూడా మనకి ఇది పర్ఫెక్ట్గా తీసుకోవట్లేదు. మీకు షట్టర్ అయితే కొంచెం డిలే ఉంది. మీరు అక్కడ ఇమేజ్ క్యాప్చర్ అయ్యేంత వరకు ఒక 2 సెకండ్స్ అయినా హోల్డ్ చేసి పట్టుకోవాల్సి ఉంటుంది. అందుకే ఫోటోస్ అంత బాగా వస్తున్నాయి. ఇక్కడ ఏ ప్రాపర్గా పిక్ చేసుకోవట్లేదు, అనవసరంగా ప్రాసెసింగ్ చేస్తున్నట్లు అనిపించింది. సో బండి మీద వెళ్తున్నప్పుడు మంచి మంచి షాట్స్ మీరు ఏమైనా క్యాప్చర్ చేసుకోవాలంటే కష్టమే. స్పీడ్ అట్లీస్ట్ మీరు 20, 24, 25 ఉన్నా కానీ ఇది క్యాప్చర్ చేయలేకపోతుంది. సో ఫైనల్ వెర్డిక్ట్ చెప్పేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఓవరాల్గా మోటో H50 ఫ్యూజన్ కెమెరా శాంపిల్స్ అండ్ వీడియో శాంపిల్. దీన్ని బట్టి నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే కెమెరాస్ కి మాత్రం ది బెస్ట్. కాకపోతే కెమెరా UI లో చెప్పాను కదా చాలా లాగ్స్ ఉన్నాయి. వీడియోస్ కూడా బ్రేకే కనబడుతున్నాయి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. రెండోది కెమెరా శాంపిల్స్ లో డే లైట్ లో మీరు చూడొచ్చు చాలా సాచురేటెడ్ గా వస్తున్నాయి. కొంచెం ఓవర్ సాచురేట్ అవుతుంది, బట్ ఎక్స్పోజర్ ఇవన్నీ కంట్రోల్ ఉన్నాయి కాబట్టి ఆ సాచురేషన్ లెవెల్స్ కొంచెం తగ్గిస్తే బెటర్. నైట్ టైం ఇది ఒక్కటే కెమెరా అని చెప్పాలి. నైట్ టైం వీడియోస్ తీసుకోవాలనుకున్నా, ఫోటోస్ తీసుకోవాలని ఇది ఒక్కటే కెమెరా. ఇప్పటికిప్పుడు ఈ ఫోన్ కొనాల్సిన అవసరం లేదు. అండ్ ఇలా ఎలాగో స్టాక్ మెయింటైన్ చేసి ఎప్పుడు స్టాక్ లోకి తీసుకురావట్లా. వెయిట్ చేయండి, ఒక 1 వీక్ 10 డేస్ వెయిట్ చేయండి. సాఫ్ట్వేర్ అప్డేట్ ఏమైనా రోల్ అవుట్ చేస్తారని చూద్దాం. అప్పటి వరకు ఫోన్ నా దగ్గర ఉండిద్ది. అప్డేట్ వస్తే మళ్ళీ చెక్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అర్జెంట్ గా మంచి కెమెరా ఫోన్ తీసుకోవాలి. 10 డేస్ అయినా 1 మంత్ అయినా వెయిట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదనుకుంటే మాత్రం ఇది ది బెస్ట్ కెమెరా, తీసేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మోటో H50 ఫ్యూజన్ కి సంబంధించి కెమెరా రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మేము తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఫ్రెండ్స్. జై హింద్.